ఈ సంవత్సరం 1,00,000కు పైగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేట్ స్కూళ్ళ నుంచి మానేసి లేదా పిల్లలు వచ్చి ప్రభుత్వ పాఠశాలల్లో చేరిండ్రు. 28వ స్థానం ఉన్న తెలంగాణ రాష్ట్రం విద్యలో 18వ స్థానానికి వచ్చింది 2 సంవత్సరాలు మీరు కష్టపడితే దేశంలో. నేను ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా, 2023 డిసెంబర్ కంటే ముందు మీరే టీచర్, ఇవే పాఠశాలలు మారలే, పిల్లలు మారలే, మా టీచర్లు మారలే. అంతకంటే ముందు 14 నుంచి 23 వరకు ఎవ్రీ ఇయర్ ఎందుకు డౌన్ ఫాల్ చూసింది, 24 నుంచి 26 వరకు ఎందుకు అప్ ట్రెండ్ చూస్తున్నాం మనం? పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ యొక్క అటెన్షన్, మా అటెన్షన్, మా ఫోకస్ ఎక్కడ ఉంటుందో మా యంత్రాంగం ఫోకస్ కూడా అక్కడనే ఉంటుంది. యాజ్ అ టీమ్ లీడర్ ఐ హ్యావ్ టు ఫోకస్ ఆన్ సర్టన్ థింగ్స్, దెన్ ఓన్లీ మై చీఫ్ సెక్రటరీ, మై ఎడ్యుకేషన్ సెక్రటరీ ఆర్ మై ఐటీ సెక్రటరీ విల్ ఫోకస్ ఆన్ దట్. నాకే ప్రాధాన్యత లేనప్పుడు నా దగ్గర ఉన్న సిబ్బంది, నాతో కలిసి పనిచేసే సిబ్బంది ఎందుకు వాటి మీద దృష్టి పెడతారు? ఈ రోజు కొంతమంది అంటున్నారు, నిన్న మన కొందరు మాట్లాడుతూ ఉంటే తెలంగాణలో విద్యాశాఖకు పూర్తి స్థాయిలో మంత్రి లేడు, అర్జెంట్ గా రేవంత్ రెడ్డి గారు పూర్తి స్థాయి మంత్రిని విద్యాశాఖకు నియమించాలని. నేను మిమ్మల్ని అడుగుతున్నా, పర్ఫామ్ చేసినందుకు నేను విద్యాశాఖ నుంచి తొలగాల, లేకపోతే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ఇంట్రడ్యూస్ చేసి నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు బ్రేక్ఫాస్ట్ ఇచ్చినందుకు నేను తొలగాలనా? ప్రపంచంలోనే సక్సెస్ స్టోరీ ఉన్న కార్పొరేట్ కంపెనీల సీఈఓలు ఈ రోజు మన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. దే హ్యావ్ టు డిసైడ్ కరికులం, దే హ్యావ్ టు టేక్ స్టూడెంట్, దే హ్యావ్ టు గివ్ ట్రైనింగ్, దే హ్యావ్ టు గివ్ జాబ్ ఆల్సో. ఈ రోజు మన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో 2 months బ్యాక్ వైస్ ఛాన్సలర్ గారు అనౌన్స్ చేసిండ్రు, 1000 మందికి ట్రైనింగ్ ఇస్తే 1000 మందికి ఉద్యోగం వచ్చింది. బోధ్ ఆదిలాబాద్ లో ఏటీసీలో ట్రైనింగ్ పోయిన అందరికీ టాటా కంపెనీలోనే ఉద్యోగం వచ్చింది. వీటన్నిటిని లేబర్ డిపార్ట్మెంట్ లో ఐటీఐలు, పాలిటెక్నిక్ వచ్చేసి టెక్నికల్ ఎడ్యుకేషన్, స్కిల్స్ యూనివర్సిటీ వచ్చేసి ఐటీ అండ్ ఇండస్ట్రీస్ కింద ఉంటే వీటన్నిటిని సింగిల్ అంబ్రెల్లా కిందకి తీసుకొచ్చి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ అండర్ లోనే పాలిటెక్నిక్, ఏటీసీలను, ఐటీఐలను అన్నిటిని ఒక దగ్గరికి తీసుకొచ్చి hundreds of crores దాని మీద ఖర్చు పెట్టి పిల్లల్ని ఎంపవర్ చేసి వైట్ కాలర్ జాబ్లని రీప్లేస్ చేయాలంటే బ్లూ కాలర్ జాబ్ అంటే స్కిల్, నైపుణ్యం. ప్లస్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో జర్మన్ ఈ లాంగ్వేజెస్ మీద కూడా మనం పెడుతున్నాం. క్లియర్ గా పిల్లలకి లాంగ్వేజ్ నేర్పి వాళ్ళకు ఇంజనీరింగ్ కాలేజ్ గవర్నమెంట్ లో చదువుకుంటే ఉద్యోగం వస్తుందనే నమ్మకం, సొంతంగా ఉపాధి చేసుకోగలుగుతాం అనే నమ్మకం కలిగించేటట్ల ఇంజనీరింగ్ కాలేజీలను కూడా మనం ప్రక్షాళన చేయాలి. మన ఓరియంటేషన్ మారినంత వరకు ఇది మారదు. యాజ్ అ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఐ హ్యావ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ. అందుకే ఈ రోజు విద్యాశాఖ నా దగ్గర పెట్టుకున్నా.